గత 11 ఏళ్ల నుంచి నేను ప్రతి ఏడాది విభజన జరిగిన రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌పై ఆశ, నమ్మకంతో విభజన గాయాన్ని గుర్తు చేస్తున్నాను. ఆంధ్రలో కూడా ఒక మగాడున్నాడని పవన్ కళ్యాణ్ నిరూపించాలి. చంద్రబాబు, జగన్ సాధించలేని విభజన నష్టాన్ని పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి సాధించాలి. పవన్ కళ్యాణ్‌పై నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ చొరవ చూపి కేంద్రం నుంచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించాలి. మరో 2 రోజుల్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో విభజన అంశం ప్రస్తావించాలి. విభజన నష్టం కారణంగా ఏపీకి 74,542 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి. ఏపీకి పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతిగా నేను భావిస్తున్నాను అని ఉండవల్లి అరుణ్ అన్నారు. ఫిబ్రవరి 18 అంటే అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. 11 ఏళ్ళు అయింది. ఇదే రోజున లోక్సభలో మమ్మల్ని బయటపెట్టి ఓటింగ్ జరపకుండా బిల్లు పాస్ అయిపోయింది అని ప్రకటించారు. ఏంటంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారాల్లో ఎప్పుడైనా ఉత్తినే అవసరం లేకుండా ఓటింగ్ అడుగుతున్నారు ఫర్ ఫ్రివలస్ రీజన్స్. అంటే మొత్తం సభ్యులందరూ ఒకవైపు ఉండి ఎవడో ఒకళ్ళో ఇద్దరో సభ్యులు లేచి నాకు ఓటింగ్ పెట్టండి అంటే, పూర్వం ఓటింగ్ ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్ లేదు. పూర్వం ఓటింగు ఆయస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి, నోస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి అని నిలబెట్టి మళ్ళీ స్టాఫ్ వచ్చి లెక్క పెట్టేవారు. అందుకని చెప్పి ఇది పెట్టారు. ఏమనంటే ఇతనే ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అంటే మొత్తం ఇదంతా ప్రక్రియ గంట సేపు పడుతుంది అని పెట్టారే కానీ అది ఎప్పుడు మన పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ అది వాళ్ళ ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్ర విభజన దగ్గరికి వచ్చేటప్పటికి అది తీశారు బయటికి. ఒక రాష్ట్రాన్ని విభజన చేయడానికి ఎంతమంది అనుకూలం ఎంతమంది ప్రతికూలం అనేది ఓటింగ్ జరగకుండా జరిగింది ఇది ఒకటే. చాలామంది దానికి ఏం చెప్తారంటే ఉంది కదండి స్పీకర్కి అధికారం ఉంది కదా అని. కానీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100లో క్లియర్గా చెప్పారు ఏ బిల్లు పాస్ చేయాలన్నా సరే ఓటింగ్ జరిగి తీరాలి. మనకు ఓటింగే జరగకుండా బిల్ పాస్ అయిపోయిందని అన్నారు. సరే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయండి, కలిసిపోయాక మిగతా వాళ్ళు ఏం చేస్తారు, నోరు మూసుకూరుకోక తప్పదు కదా అని అనుకోవటం తప్పు. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు, రెండు పార్టీల వాళ్ళు కలిసి ఏ బిల్లులు వేస్తా అనుకుంటే అది అయిపోతుంది. బోర్డు డబ్బు ఖర్చు ఎందుకు లోక్సభ రాజ్యసభ ఇవన్నీను. బీజేపీ వాళ్ళకి వేళ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, అన్ని బిల్లులు పాస్ అయిపోయినట్టే లెక్క. మళ్ళీ ఇంక పార్లమెంట్ ఎందుకు. పోనీ బీజేపీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనండి, ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేయడం అని మేము ఎత్తట్లేదు ఆ విషయం. అంటే డైరెక్ట్గా పార్లమెంట్లో ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచి ఏ గొడవ చేసినా వెంటనే మోడీ గారు అమిత్ షా గారు లేస్తారు, లేచి ఏమంటారు, ఏమండి మీరు ఆ రోజు ఏం చేశారు, అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేశాక అసలు ఎలా చేశారండి విభజన. అమిత్ షా గారు ఆగస్టు 6, 2019 నాడు లోక్సభలో వేసిన ప్రశ్న పంపించారు కిందకి. అసెంబ్లీ రిజెక్ట్ చేసింది, కౌన్సిల్ రిజెక్ట్ చేసింది, ఎలా చేశారు విభజన అంటే అమిత్ షా గారు అడిగాడు. మోడీ గారు అన్నాడు అసలు మొత్తం అందరినీ బయట పారేసి ఎత్తి అవతల పారేసి తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేసి మీరు చేసింది ఏ రకంగా అది కాన్స్టిట్యూషన్లో. ప్రధానమంత్రి డైరెక్ట్గా అడుగుతున్నాడు, హోంమంత్రి అడుగుతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరికన్నా బీజేపీ ఉంది. మన వాళ్ళు ఎందుకో అసలు నోరెత్తరు. నేను ఎప్పటి నుంచి కోర్టులో వేసిన దాని మీద ఎప్పటి నుంచో ఇదే నాకు ఎజెండాగా పెట్టుకుని వచ్చిన గవర్నమెంట్ నల్లా అడుగుతున్నాను. ఏం లేదు, ఒక్కసారి ఒక చిన్న నోటీస్ ఇవ్వండి పార్లమెంట్లో. ఆ రోజున ఫిబ్రవరి 18, 2014 నాడు జరిగిన దాని మీద సాక్షాత్తు ప్రధానమంత్రి హోంమంత్రి అంటున్నారు కాబట్టి ఒక చర్చ పెడదాం, జరిగింది కరెక్టా కాదా, ఇక ముందు ఎలా జరగాలి. అలాగే కోర్టులో వేశాను. దాంట్లో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎఫిడవిట్ ఇలా ఒకరోజు ఆ జడ్జి గారు కొంచెం గట్టిగా అడిగాడు, ఏమండి వేయట్లేదు ఏంటని. వేస్తామండి మేము అన్నాడు. అడ్వకేట్, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్.
లేదని మేము వేసామని అన్నాడు. మాకే అనుమానం వచ్చింది. ఎందుకంటే అంత పెద్దవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి అలా తప్పు చెప్పేస్తాడని అనుకోం కదా. మాకే అనుమానం వచ్చి మా అల్లంకి రమేష్ తోటి ఏమన్నా ఎలా అంటున్నాడంటే ఆయన అన్నాడు ఏమైనా మనకి కాకుండా, ఎందుకంటే 100 మంది ఉన్నాయి, మనం ఒక్కళ్ళనే పట్టుకెళ్ళాడుతున్నాం. కానీ ఆ రోజున ఫైల్ చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకవేళ ఎవరి దాంట్లోనే వేసారేమో ఉండండి ఎత్తుకుదామని. ఎవరి దాంట్లో అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దాని మీద కౌంటరే వేయలే, రాష్ట్ర ప్రభుత్వాలు వేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది కూడా ఒక విచిత్రం, మీకు అందరికీ తెలుసు. సడన్గా ఒకరోజు ఆ వాయిదా రోజున అభిషేక్ సింఘ్వి గారు వచ్చాడు. అభిషేక్ సింఘ్వి గారు వచ్చాడంటే ఎవరి తరఫున వచ్చాడో కూడా అర్థం అవ్వలే నాకు. ఆయన వచ్చి ఈ కేసు మూసేయండి, ఇన్నేళ్ళు అయిపోయాక ఏంటి కేసు, పండోరా బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది, దేశం అంతా రకరకాల గొడవలు వచ్చేస్తాయి, ఈ కేసు మీద చర్చ అనవసరం, నాకు బాగా తెలుసు అతను అని చూపించి, ఇతను కొంచెం ఇంకా ఇమోషన్స్లోంచి బయటికి రాలేదు, అరుణ్ కుమార్ ఇంకా ఇమోషన్స్లో ఉన్నాడు అంటాడు. అంటే ఈయన ఎవరి తరఫున వచ్చాడు అని అడిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వచ్చి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అని బయటకు వచ్చి వెంటనే మీడియాతో మాట్లాడాను. ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టాను. ఇక ఎంతకన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఏంటండి ఇది ఇలా జరిగితే అని, ఎక్కడ జరిగిందో మరి మిస్కమ్యూనికేషన్ అనుకోవాలి. వెంటనే వాళ్ళు మన రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు మేము ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు, కేంద్రం ఆ రోజు చర్యలు మేము సపోర్ట్ చేయట్లేదు అన్నారు అని ఎఫిడేవిట్ మళ్ళీ 23/2/2023 గవర్నమెంట్ ఎఫిడేవిట్ ఫైల్ చేసింది. అంటే 23 అంటే ఇంకా ఏడాదిలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేస్తాయి. 3 ఏళ్ళు ఫైల్ చేయలే. 23/2/2023 జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశాడు. అంటే ఆయన పేరుతో వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసింది. ఇంకా నేను అనుకున్నాను నా బాధ్యత అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి పెద్దవి ఆ స్థాయి అడ్వకేట్లు అక్కడ మాట్లాడితేనే సుప్రీంకోర్టులో దాని వాల్యూ ఉంటుంది. వికాస్ సింగ్ అని ఆ రోజున బార్ ప్రెసిడెంట్, చాలా లక్షలు తీసుకుంటాడు ఆయన ఫీజు. అలాంటి మనిషి వచ్చి ఫైల్ చేశాడు. ఇది ఫైల్ చేసేటప్పటికి అనుకున్నాం మేము, ఓహో అయిపోయిందిరా బాబు, మన బాధ్యత అయిపోయింది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చి చెప్తారు, చెప్పిన దాని మీద జడ్జి గారు చెప్తారు అని చెప్తే అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ ఆ శ్రద్ధ లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఆ శ్రద్ధ చూపించలే. తర్వాత ఎవరో ప్లేడర్ గారిని పెట్టారు, సీనియర్ ప్లేడర్ని, ఆయన వచ్చేవాడు కూర్చునేవాడు, కానీ ఏమి దాని మీద పెద్ద చర్చ వాయిదా వేసేస్తారు. మొట్టమొదటి ఏం అడుగుతారు రాగానే, పలానా సెక్షన్ నెంబరు ఎస్ అంటేనే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లేదు. ఏమండి యూనియన్ గవర్నమెంట్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటారు. లేదండి అంతకుముందేమో వేసేసామన్నాడుగా, నో నేను ఒకసారి చెక్ చేసుకొస్తాను, మేము వేసేసామని అనుకున్నాను ఆ రోజు, సారీ మళ్ళీ వేస్తామంటారు. వాయిదా. ఎవరు యువతల అరుణ్ కుమార్ అంటే ఎవడు? ఇక్కడైతే మన తెలుగు వాళ్ళు ఎవరికైనా నా పేరున్నా తెలుస్తుంది. ఢిల్లీలో సుప్రీంకోర్టులో అరుణ్ కుమార్ అంటే ఎవడికి తెలుస్తుంది? అప్పటికి మా అల్లంకి రమేష్ దాన్ని పట్టుకుని అలాగా బతికించి ఇప్పుడు దాకా బతికించి ఉంచాడు. దాని మీద మనం గట్టిగా వాదన అయితే ఇటు లేరు, అసలు కేంద్రం లేదు, రాష్ట్రం లేదు, ఎవరు సపోర్ట్ లేదంటే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి వేశాడు కాబట్టి ఓకే, లేకపోతే ఈ పార్టీ కొట్టేద్రేమో కూడాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజున వేశారు. కారణాలు ఏమైనప్పటికీ అంతకుముందు అభిషేక్ సింఘ్వి చెప్పిన దానికి విరుద్ధంగా వీళ్ళు కరెక్ట్ స్టాండ్ తీసుకున్నారు. నేను వేసిన దాన్ని సపోర్ట్ చేస్తూ వేస్తూ మొత్తం లెక్కలన్నీ ఇచ్చారు. 1,42,601 కోట్ల రూపాయలు మనకి యాక్చువల్గా ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, నేను ఏదైతే అది యాక్ట్ అవ్వలేదు అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నానో ఆ యాక్ట్ ప్రకారం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మన సమ్మతి లేకుండా చేసిన యాక్ట్ ప్రకారం 1,42,601 కోట్ల రూపాయలు ఇంకా పంచలేదు. ఇది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఈ డబ్బు ఆంధ్రాకి 58%, తెలంగాణకి 42% చెందుతుంది జనాభాను బట్టి. ఇప్పటివరకు అవ్వలేదు. 245 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూట్స్ డివిజన్ ఇంకా అవ్వలేదు. 11 ఏళ్ళు అయింది. మొట్టమొదట ఏ వ్యాపారం అనండి, అన్నదమ్ములు అవనండి, పంచుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవి పంచుకుంటారు. అవి పంచుకోలే మనకి రావాలి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోయింది వాళ్ళకి. హైదరాబాదే మనకు ఆయుపట్టు, మొత్తం అంత ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది, మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ ఇచ్చేశారు. హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా ఎక్కడ పెట్టలే, యాక్ట్లో లేదు అసలు.
క్యాపిటల్ ఉన్నది వెళ్ళిపోతుడు రాష్ట్ర విభజన జరిగింది ఇదే. ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు మా రాష్ట్రం ఎడదీసేయండి అని చెప్పి అడగరు. ఇది ఒక ప్రత్యేకమైన ఎప్పటి నుంచో దీనికి చరిత్ర ఉంది. ఈ పోరాటానికి ఏదో చేశారు, డివిజన్ చేశారు. నేను అడుగుతున్నది ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్గా చేసిన దాన్ని కరెక్ట్ చేయడానికి కాకపోతే ఇక పార్లమెంట్ ఎందుకు? ఇప్పుడు నేనేమి మళ్ళీ రాష్ట్రాలు కలిపేయండి మీరు చేసింది తప్పు కాబట్టి మళ్ళీ 2 చేసేస్తున్నాం. అది కూడా ప్రేయర్ కూడా మార్చేసండి. 4/3/22 మార్చి 4 ప్రేయర్ కూడా మార్చాను. ఏమని? ఫార్ములేట్ గైడ్ లైన్స్, ఇక ముందు ఎలా జరగాలి దాని మీద గైడ్ లైన్స్ ఫామ్ చేయండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వని, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి మనకేం రావాలో దాన్ని ఇమీడియట్గా సెటిల్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చెప్పండి. ఇది మన ప్రేయర్ మార్చింది. దీని మీద కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అంటే అప్పుడే అన్ని ప్రభుత్వాలు అయిపోయి తెలుగుదేశం రెండోసారి వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నాకు ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే మనిషి వచ్చి ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ రకమైన పరిచయం లేదు. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి మాకు మధ్య పోని ఇరుపక్షాల వాళ్ళకి తెలుసున్న ఓహో పలానా ఫ్రెండ్ ఉండి ఉంటాడరా, పలానా అల్లుబాబి చెప్పుంటాడు, ఇలా కూడా ఏం లేదు. ఆయన అసలు పరిచయమే లేదు నాకు. చిరంజీవి గారి పరిచయం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారి పరిచయం లేదు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఒకరోజు సడన్గా మా ఇంటి దగ్గరికి మీరు అందరూ వచ్చేసారు. ఏంటంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పాడండి టీవీలోను, అరుణ్ కుమార్ని పిలుస్తున్నాను, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తున్నానని. అని నాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే నేను టీవీ చూడలే. అప్పుడు సరే అని చెప్తే మళ్ళీ సాయంకాలం 7 గంటలకు అసలు పవన్ కళ్యాణ్ నన్ను పిలవనివ్వండి బాబు అప్పుడు చెప్తాను మీకంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు. చేసి మిమ్మల్ని కలవడానికి రావాలి నేను అంటే, మీరు ఎందుకంటే రావటం, నేనే వస్తాను, నేను హైదరాబాద్ వస్తూనే ఉంటాను, నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తాను. 7వ తారీఖున ఫోన్ చేశాడు ఆయన. 11వ తారీఖున కలిశాను, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాను. 11 ఆయన కలిశాను. 15వ తారీఖున మేమిద్దరమే కూర్చుని 2 గంటలు చర్చించుకున్న తర్వాత 16వ తారీఖున ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చెప్పి ఒక కమిటీ వేశాడు ఆయన. దాంట్లో ప్రధాన పాత్ర అంతా ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చాడు. పొలిటీషియన్ని నేను ఒక్కనే, అన్ని పార్టీల్ని పిలిచాడు కానీ రాజకీయం నుంచి నన్ను ఒక్కనే ఆయన కూర్చోబెట్టుకున్నాడు వేదిక మీద. పక్కన ఎవరంటే పద్మనాభయ్య గారు, జేపీ జయప్రకాష్ నారాయణ గారు, ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు, అంతా ఐఏఎస్లు పెట్టుకున్నాడు. పార్టీలు అందరినీ కొనతాల రామకృష్ణ గారు వచ్చాడు, మన సిపిఐ రామకృష్ణ గారు, పార్టీలు వాళ్ళందరూ వచ్చారు, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వీళ్ళందరూ వచ్చారు కూర్చున్నారు. వేదిక మీద మాత్రం నన్ను కూడా పక్కన కూర్చోబెట్టాడు ఆయన. పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ ఒకటి 16వ తారీఖు సాయంకాలం రిలీజ్ చేశాం. 15, 16 2 రోజులు మీటింగ్ అయింది. 74,542 కోట్ల రూపాయలు. ఇందులో ఎక్కువ పాత్ర ఎవరిదంటే పద్మనాభయ్య గారిది. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు. మీ తరం వాళ్ళకి అంత తెలియపోవచ్చు కానీ మా తరం వాళ్ళకి ఆ టైంలో ఎక్కడ ఏ ఆపరేషన్ అన్నా కొంచెం క్రిటికల్ ఆపరేషన్ వచ్చిందంటే అస్సాంలో గొడవలైనా, నార్త్ ఈస్ట్లో గొడవలైనా ఇమీడియట్గా ఎవర్రా ఆఫీసరు వెళ్ళి సెటిల్ చేయగలవాడంటే ఈ పద్మనాభయ్య గారు వెళ్ళేవాడు. ఆయన మన జిల్లావాడే అనుకుంటా కూడా, లేకపోతే పక్కన కృష్ణా జిల్లా. ఇక్కడ దగ్గర బాగా పద్మనాభయ్య అన్న పేరే అంటే ఇది మాస్లోకి ఆయన ఎక్కువ మీడియా ఇది లేదు ఆయనకి, కానీ డెఫినెట్గా ఆయనకు తెలుసు ప్రపంచం ఏం నడుస్తుంది, భారతదేశం ఏం నడుస్తుంది. ఆయన పెట్టారు మెయిన్. ఆయన తయారు చేసుకు వచ్చేసాడు. ఆయన ఒక రోజు టైం తీసుకున్నాడు, ఒక రోజు 2 రోజులు కాదు 15 రోజులు టైం తీసుకున్నాడు ఆయన. మార్చి 3వ తారీఖున హైదరాబాద్లో ఆవాస్ అనే హోటల్లో మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఆయనే తయారు చేసుకొచ్చాడు, నేను పవన్ కళ్యాణ్ గారు. అందులో ఏ పాయింట్లు ఉంచాలి, ఏ పాయింట్లు తీసేయాలి. ఐఓఆర్ కృష్ణారావు గారు, చంద్రశేఖర్ గారు కూడా వచ్చారు. మొత్తం ఆయనదే ఖరారు చేశారు అంతా. పద్మనాభయ్య గారు అంటే చాలా ఎక్స్పర్ట్ గారు. ఆయన తేల్చిన లెక్కే 74,542 కోట్ల రూపాయలు మనకి కరెక్ట్గా సెంటర్ నుంచి స్టేట్కి రావాల్సింది రాలేదు. ఇది ఏ ఇయర్లో? 2018 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండగా. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని ఇలా మన ప్రెస్ ద్వారానే మాటికి అడిగేవాడిని, మీరు కాకపోతే మీ డ్రైవర్ని పంపండి, లేకపోతే మీ అటెండర్ని పంపండి, ఎవరో ఒకరితో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. మీ ముద్ర వేసిన ఎవడని వస్తే ఎవడో ఒకడు వచ్చి నేను టీడీపీ వాడినో లేకపోతే నేను చంద్రబాబు క్లోజ్ అంటే కాదు, ఎవరో ఒకరిని పంపండి అని చెప్పి అడుగుతుండేవాడిని. సరే ఒక రోజున కబురు వచ్చింది,
మీ దగ్గర ఉన్న ఫైల్ అంతా పట్టుకురండి. ఏది ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించి. అది ఏ రోజు? 16/7/2018. అంటే ఈ పవన్ కళ్యాణ్ గారిది అయిపోయినటువంటి 4 నెలల తర్వాత మొత్తం ఫైల్స్ పట్టుకుని వెళ్ళాం. నేను, బల్లుబాబి, చెరుకూరు రామారావు మా ఫ్రెండ్, ఆయన, ఇంకెవరు లేదుగా, మేము ముగ్గురమే వెళ్ళాం. వెళ్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు గుంటూరు మీటింగ్కి వెళ్ళాడు. ఆయన గుంటూరు మీటింగ్ అవుతుండగా వర్షం పడింది. మీటింగ్ అయిపోయి హెలికాప్టర్లో వెనక్కి వచ్చేస్తాడు అనుకుని నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వర్షం వల్ల హెలికాప్టర్ ఆగిపోయింది. సరే, నేను ఈయనెవరో గిరిజా శంకర్ గారు ఉన్న ఆయన, సతీష్ చంద్ర, వీళ్ళిద్దరికీ మొత్తం ఫైల్స్ అని చూపించాను. అయ్యా, నేను ఊరికే చెప్పట్లేదు, ఇదిగో రాజ్యసభ రికార్డెడ్ వెర్షను, లోక్సభ రికార్డెడ్, ఈ రెండు వాళ్ళు ప్రింట్ చేసిన బుక్కులు. ప్రతిరోజు ఏం జరిగిందో సభలో వాళ్ళు ప్రింట్ చేస్తుంటారు. ఈ ప్రింట్ చేసిన బుక్కుల్లో చూడండి ఎలా ఈ బిల్లు పాస్ అయిందని అంటారు. అందులో బుక్ రాశాడు ఏమని, ఇగో అడిగాడు ఈయన లేచి. ఆవిడ ఏమందంటే, స్పీకర్ గారు తల లెక్కెట్టేస్తున్నాను, నో, ఇది 376 ఏదో ఉంది, దాని ప్రకారం ఓటింగ్ లేదు, ఆయస్ అందరూ నిలబడండి, నోస్ అందరూ కూర్చోండి అంది. అని 360 ఆయస్, 100 నోసు, బిల్లు పాస్ అయింది. నెక్స్ట్ సెకండ్, అలా మొత్తం చేయాలి. పాస్ చేయడం అంటే బిల్లు ఒకటి బిల్లు పాస్ అయిపోయిందంటే కుదరదు. ప్రతి సెక్షను ప్రజలను అడగాలి, అక్కడ ఓటింగ్ పెట్టాలి, పాస్ చేయాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని సెక్షన్లు నచ్చకపోవచ్చు. ఇక తర్వాత నుంచి మానేసింది అవన్నీ. వాళ్ళు లేచి అడుగుతూనే ఉన్నారు. అది రికార్డ్ అయింది. అమ్మ, తల్ల లెక్కడతానో, తల్ల కూడా లెక్కట్లేదు అని ఓవైసీ, సౌగత్ రాయ్ అని బెంగాల్ ఆయన, వీళ్ళిద్దరూ ఇదే గొడవ మొత్తం రికార్డ్ అయింది. తలలు కూడా లెక్కట్లేదు, అయిపోయింది, పాస్ అయిపోయింది అన్నారు. అంతా 20 మినిట్స్లో క్లోజ్. ఇది చూపించాను. చూపించి దీని మీద అండి బాబు నేను చేస్తున్న గొడవ, ఇలా చేస్తే కూడా మన బయటికి దోసేసి అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అంటుంటే లోపల ఫోన్ వచ్చింది. నేను ఇంకా వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అరుణ్ కుమార్ని ఆపమన్నారు, కారులో వచ్చేస్తున్నారని. అంటే గుంటూరు నుంచి కారులో నేను ఎంతసేపు పడుతున్నాను బాబు, నేను నీకు చెప్పేశాను కదా అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం, వెళ్ళిపోదామని. ఎందుకంటే నాకు కన్వే అయింది. అందులో సతీష్ చంద్ర ఉన్నాడు, గిరిజా శంకర్ అని ఆయన ఐఏఎస్, వాళ్ళిద్దరూ విన్నారు. చెప్తారు సీఎం గారికి, నేనే చెప్పాలని ఉంది, నాకన్నా బాగా చెప్తారు వాళ్ళు ఐఏఎస్ వాళ్ళు. లేదండి, మిమ్మల్ని ఆపేయమన్నారు, వచ్చేస్తున్నారు ఆయన, అయిపోండి అన్నారు. అయిపోయాం. వచ్చాడు ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూసి. నేను ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను, అద్వానీ రూమ్లో కూర్చున్నాను. ఇంత దారుణమా, నాకు తెలియదు, ఇదంతా నాకు ఎవరు చెప్పలేదు, రికార్డు ఎవరు పట్టలేదు. చూడండి, అందుకనే నేను మొత్తుకుంటున్నాను, ఈ దారుణం ఇదంటే. వెంటనే ఢిల్లీలో వెళ్ళిపోయిన వెంటనే ఢిల్లీ మీటింగు, అక్కడ మీటింగ్, మా ఎంపీలందరినీ మీటింగ్ పెట్టమంటాను. ఏం చేయాలో, ఎంపీలు ఏం చేయాలో, ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు, కోర్టులో వెంటనే ఎఫిడేవిట్ ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పి అది చెప్తున్నప్పుడు మొత్తం అందరం ఉన్నాం. సతీష్ చంద్ర, గిరిజా శంకరు, బాబీ, చెరుకూరు రామారావు, ఇది కాకుండా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్, అతను మాకు ఏలూరులో లాలో అతను నేను కలిసి చదువుకున్నాం. అతను కూడా నేను వచ్చానని తెలిసి అతను కూడా గుంటూరు నుంచి వస్తూ ఆయనతో పాటు, సీఎం గారితో పాటు ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి మళ్ళీ నా ఒక్కడితోటి 40 నిమిషాలు మాట్లాడాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడి కాన్ఫిడెన్స్ ఏం క్రియేట్ చేశాడంటే, డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్, నువ్వు ఢిల్లీ వెళ్ళిపో అన్నాడు. ఢిల్లీ వెళ్ళిపోయాను. సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టారు. ఈ లోపల ఏమి జరిగిన 2 రోజులకే అవిశ్వాస తీర్మానం, తెలుగుదేశం వారు బీజేపీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం అంగీకరించారు. దాంతో 2 రోజులు అవిశ్వాస తీర్మానం నడిచింది, వీగిపోయింది. ఆ అవిశ్వాస తీర్మానంలో నేను చెప్పిన పాయింట్లు ఏం చెప్పలే. సరే, వీళ్ళు ముందు నుంచి ఏదో అనుకుని ఉంటారులే అని చెప్పి అనుకున్నాం. సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెడితే అందరు ఎంపీలు వచ్చారు, పెట్టారు, చెప్పాము, వినిపించాం, అంతా బాగానే ఉంది, డెఫినెట్గా నోటీస్ ఇస్తున్నాం అన్నారు. ఒక్క రాజ్యసభ మెంబరు, ఆయన పేరేంటి, అడ్వకేట్ కాదు అడ్వకేట్, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, కనకమేడల, ఆయన ఒక్కడే అన్నాడు, దీనివల్ల ఇప్పుడు మనం చేయటం కరెక్టా, ఎందుకంటే బీజేపీతో బయటకు వచ్చేసారు, ఇది చేస్తే కాంగ్రెస్కి ఎంబ్రాసింగ్ సిచ్యువేషను, ఇది చేయటం కరెక్టా, ఆలోచించండి, ఇది ఆల్రెడీ అవిశ్వాస తీర్మానం పెట్టాం అని ఏదో అంటే నేను చెప్పాను. దీనికి దానికి అసలు సంబంధం లేదండి, ఇది అన్కాన్స్టిట్యూషనల్గా మనకి దెబ్బేశారు. ఆ కాన్స్టిట్యూషనల్ పాయింట్ వరకే మాడుతున్నాం, విడదీయటం కరెక్టా కాదా అని. కానీ ఇంకో గొడవ కాదు, ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ఎలా చేస్తారో అన్నది అడగైపోతే ఇంకేముందండి. మొత్తానికి కన్విన్స్ అయ్యారని నేను అనుకున్నాను, కానీ పని జరగలేదు. ఎన్నాళ్ళు చూసినా నోటీస్ ఎలా ఇవ్వాలో కూడా డ్రాఫ్ట్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను, మళ్ళీ వాళ్ళకి తయారు చేసుకోవడానికి టైం పడుతుందని. అది జరగలేదు, కోర్టులో ఇటు జరగలేదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే ఆయన నేను కలవటం, ఇది మీకు అందరికీ తెలుసు. ఇదంతా అయిపోయిన తర్వాత జనవరి 2019 అంటే ఇంక ఎలక్షన్ 3 నెలల్లో ఉంది. మేము ఐలాపురంలో ఒక మీటింగ్ పెట్టాను. నేనే పెట్టాను. నేనే ఆహ్వానం అన్ని పార్టీల వారికి ఆహ్వానం పంపి ఐలాపురంలో కొత్తగా రాబోయేటువంటి ప్రభుత్వం ఏం చేయాలి అన్న దాని మీద ఒక మీటింగ్ అండి, రావాలి అని చెప్పి అందరికీ లెటర్ రాశాను. లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ వారు మేము రాము, తెలుగుదేశం పార్టీతోటి మేము వేదిక పంచుకోం అని చెప్పేశారు. సిపిఎం పార్టీ వారు మేము రాము, నువ్వు బీజేపీని పిలిచావు కాబట్టి బీజేపీతో మేము వేదిక పంచుకోం అని వాళ్ళు రాలే. చంద్రబాబు నాయుడు గారు 2 మంత్రులను పంపారు, 3 ఐఏఎస్ ఆఫీసర్లను పంపారు. మొత్తం రికార్డు పట్టుకొచ్చారు వాళ్ళు. మన ఈయన వచ్చారు, ఫైనాన్స్ చెరుకూరి కుటుంబరావు, ఆయన వచ్చారు మీటింగ్కి. బీజేపీ నుంచి ఐవైఆర్ కృష్ణారావు గారు, సత్యమూర్తి అని ఆయన, వాళ్ళిద్దరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కూడా లెటర్ రాశారు, మీ పార్టీ నుంచి ఎవరినైనా పంపండి అని. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసాడు, ఎవరినైనా పంపండి అనే రాశాను నేను అన్ని పార్టీలకి, మీ పార్టీ ప్రతినిధిని పంపండి. ఆయనే స్వయంగా వచ్చాడు. లీగల్ పొజిషన్ తెలుసుకోవడం కోసం నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి చలమేశ్వర్ గారిని పిలిచాను. అప్పటికి జడ్జిగా ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయి ఉన్నాడు, చాలా అనుభవం ఉన్నవాడు కాబట్టి ఆయన్ని పిలిచాను. జాస్తి చలమేశ్వర్ ఆయన వచ్చారు. ఆ మీటింగ్లో తీర్మానాలు ఏం చేశామంటే, రావాల్సినటువంటి 74,542 కోట్లే కాకుండా ఏదైతే అరుణ్ కుమార్ కేసు కోర్టులో వేసాడో, ఏదైతే పార్లమెంట్లో మూవ్ చేయమంటున్నాడో ఆ రెండిటికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. అన్ని పార్టీలు, కొంచెం సిపిఐ వాళ్ళు, ఎందుకంటే రామకృష్ణ గారు అన్నాడు మేము అప్పుడు సపోర్ట్ చేశాం కదా విభజనని, ఇది విభజన చేసింది తప్పు అన్నది ప్రేయర్ మార్చేశానండి. అది కాదు, కాన్స్టిట్యూషన్ను నిలబెట్టకుండా పార్లమెంట్ నడిస్తే రాజకీయ పార్టీలు నోరు మూసుకుంటుంటే అలాగా, నాలాంటి వాడు ఎక్కడ సరిపోతాడు అన్న పాయింట్ మీద వారు కూడా అందరూ ఒప్పుకుని తీర్మానం చేశాం. ఏమని, వెంటనే రాబోయే ప్రభుత్వం దీన్ని సపోర్ట్ చేయాలని. సరే, ఆ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓడిపోయింది, కమ్యూనిస్టు అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఓడిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా, అవి కూడా ఓడిపోయి జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈవేళ నేను ఈ ప్రెస్ మీట్ ఆశతో పెడుతున్నాను. ఇప్పుడు దాకా ఏదో మనం సంవత్సరేకం పెట్టినట్టు, తద్దినం పెట్టినట్టు నేను 2015-18వ తారీఖు నుంచి మొదలుపెట్టాను. ఇది గుర్తుందిగా మీకు, జాంపేట ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం పక్కన మన ఆఫీస్లో ఉన్నప్పుడు సంవత్సరం అయింది. ప్రతి సంవత్సరం ఇదేదో ఒక ఫార్మాలిటీ, అందరం మర్చిపోయినా మనం మర్చిపోకూడదు రాజమండ్రి వాళ్ళమని పెడుతూనే వచ్చాను 11 ఏళ్ళు. ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఇంపార్టెంట్ పార్ట్నర్గా ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా, రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ 6వ తారీఖు, అంటే 2 నెలలు అయింది, డిసెంబర్ 6వ తారీఖున ఇంకో లెటర్ రాశాను. ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది. వెంటనే మీకు పంపాను 2 రోజులు ఆగి. దుర్గేష్కి చెప్పాను, ఇదిగో లెటర్ పంపుతున్నాను, ఇది పవన్ కళ్యాణ్ గారు, ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోల్డ్ వస్తూ ఉంటాయని పక్కన మారేస్తాడేమో అని దుర్గేష్కి ఒక కాపీ పంపించాను. ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పిందంతా లెటర్లో చెప్పాను. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే, ఇంక 2 రోజులు అసెంబ్లీ ప్రారంభమవుతాయి. ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు. మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు. ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాం, ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో, లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం. ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు, మీరే సాక్షులు. అన్ని పేపర్లు, అన్ని టీవీ ఛానల్స్, అన్ని కాలేజీలు, అన్ని స్కూళ్ళు, ఎన్జిఓలు, లాయర్లు, మేము పొలిటీషియన్స్, మాకైతే రోజు మాకు చేత్కారాలు, బూతులు తిట్టించుకోవడాలు. ఇంత జరిగిన తర్వాత అయిపోయింది, 1 నిమిషంలో తలుపు మూసి అయిపోయింది పండంటే, మళ్ళీ నోరెత్తేవాళ్ళు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు? మనం నిలదీయడం, ఈవేళ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు ఏం అక్కర్లే. పాయింట్ ఉంటే వీళ్ళు వదలరా, నిలదీస్తారంతే. ఎంతకాలం అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి. ఒక ఆంధ్రాలో కూడా మగాడు ఉన్నాడు రా, ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు.
పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ. కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్, ముందు దాంట్లో ఎఫిడవిట్ ఇవ్వనండి, లీగల్గా వేసి తీరాలి. నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్, కపిల్ సిబల్ లాంటి వాడో, మీ సిద్ధార్థ లోదరా లాంటి వాడో, మొన్న వచ్చినటువంటి ముకుల్ రోహత్గి లాంటి వాడో ఉంటే కోర్టును బట్టి కడిగేస్తారు వాళ్ళు. మనకేంటంటే కోర్టులో పద్ధతి, అదే ఆ పద్ధతి మారాలి కూడాను. సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు, చిన్న చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు. అందుకే నేను ఏదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన అక్కడ కోర్టులో అందరికీ తెలిసినవాడు, బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్, అతనితో పెద్ద ఫర్ము, అందులో 7-8 అడ్వకేట్లు. నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అందరూ వచ్చి నిలబడతారు. దీంతో మనం మాత్రం ఈ మాత్రమే ఉంటున్నారు అన్నమాట. లేకపోతే అవతలాలు అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా పెట్టిందనుకోండి మనిషిని, సరైన అడ్వకేట్ని అన్నానండి. ఇది 2014లో వేసిన దాని మీద ఇప్పటివరకు అసలు విచారణ లేదా. ఒక్కసారి ఆవిడెవరో నాగరత్నమ్మ గారు అన్నావిడ, జోసెఫ్ అన్నాయన, వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక 5 నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చారు. ఇచ్చి ఆవేళ డిస్మిస్ అవుతుందేమో అనుకున్నది, డిస్మిస్ చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే ఇన్ఫెక్చువస్ అయిపోయింది, ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ అయిపోయింది, ఎవరికి లేని వీడికి ఎందుకండి గొడవ, ఆ గవర్నమెంట్ మాట్లాడదు ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంటారు. కానీ అది తప్పది. చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే, నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు. ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు, కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు. నెక్స్ట్ ఆయనకి ఏవి కూడా దాని ఏమంటారంటే స్కెలిటన్స్ ఇన్ కబోర్డ్స్ అంటారు. అంటే మనకేమన్నా అస్థిపంజరాలు ఉంటే వెనకాల బీరువాలో, అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమన్నా స్కాములు, మన వెనకాల ఏమన్నా కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది విప్పి తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు. కంగారు పడి ఎందుకు వచ్చింది మనం ఇదేదో అడిగామనుకో గట్టిగాను, సరే తెలుద్దాం. కానీ మరి దాని సంగతి ఏంటంటే అయ్యి బాబోయ్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాను. లేకపోతే 5 నిమిషాల్లో 11 ఏళ్ళు అయింది బాబు అంటే మీరు ఇదేనా గొడవ అని పార్టీ పీకేద్దరు. ఈ గొడవేనండి, ఇది ఎప్పుడు చెప్పే గొడవే కదా అని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏమంటానికి లేదు, బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ 10-11 ఏళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ వాళ్ళే. ఆఖరి కాశ్మీర్ విభజన చేస్తున్నప్పుడు కూడా దీని కూడా నడిచింది. కాశ్మీర్ విభజన ఇదిగో చర్చ చేస్తున్నాం, మీరు ఎక్కడ చర్చ చేశారు, ఇదిగో ఓటింగ్ పెడుతున్నాం, మీరు ఎక్కడ ఓటింగ్ పెట్టారు అని ప్రతి దాంట్లో ఆంధ్ర ఎలా చేశారు, ఎవడిచ్చాడు మీకు ఆ కాన్స్టిట్యూషనల్ రైట్, మమ్మల్ని అడుగుతారా మీరు అని ప్రతి దానికి రాజ్యసభ, లోక్సభ, మోడీ, అమిత్ షా ఇన్నిసార్లు అన్నా కూడా మనం దాని మీద చర్చ అడగాలి పార్లమెంట్లో, కోర్టులో ఎప్పుడెట్ వేయాలి. వేయకపోతే మీ తరఫున వచ్చే పెద్ద ప్లేడరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఎవడైనా పెద్ద అడ్వకేట్ ఒకటి మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకండి జరగదండి అనడానికి ఆయన కాదు, నాతోటి మాట్లాడాడు ఆయన పర్సనల్గా. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం, నేను జగన్తో మాట్లాడలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను, ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు. మేము ఇద్దరం మాట్లాడుకున్న మాటలను బట్టి నాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఈజ్ డిఫరెంట్ అనిపించింది. ఏమి లేదనుకోండి, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది. అదేముంది పెద్ద. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడవిట్ వేయించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడవిట్ ఏదైతే ఉందో ఎఫిడవిట్ చాలా విపులంగా డీటెయిల్డ్గా వేసాడు. ఆ ఎఫిడవిట్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి 2,000-3,000 కోట్లు అంది అని వచ్చిందా, పేపర్లో వచ్చింది కదా. 2,000 కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు, అంతా మోసం చేశారని. ఈవేళ అందులో విత్డ్రా అవుతున్నారా, అవుతుందా ప్రభుత్వం? ఎందుకు అవ్వట్లేదు? ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి, ఇల్లీగల్గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు. లేదండి 2,700 కోట్లు ఇవాళ చూశాను పేపర్లో, 2,700 కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అని. అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి 1,00,000 కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు?
అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండుంటాయి, బిజినెస్ ఇంప్లికేషన్స్. అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడవిట్ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టమేం లేదు. జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకం చేస్తామని అనక్కల, వేసింది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది, వేసింది. ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకటి వచ్చి ఉంటే నేను అడగకపోదును, ఎందుకంటే ఆయన అడగటం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు, ఇప్పుడు ప్రభుత్వాలు నడపడంలో సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమేముంది ఊరికే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం, దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ, ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు. ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే కేంద్రానికి నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీ శిష్యుడు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఇమీడియట్ అదే మాట నేను రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో చెప్తే, జయంతి సభలో గుంటూరులో చెప్తే నా మీద చాలా ట్రోలింగ్ చేశారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వీడికి ఇంకా కాంగ్రెస్ వదలలేదు అని రకరకాల ట్రోలింగ్ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ చేయవలసి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పోయినా పర్లేదు, కానీ ఏదైతే యాక్ట్లో పెట్టామో ఆ యాక్ట్లో ఇవ్వాల్సిందే అని చెప్పి తీరుతుంది. ఎందుకంటే మాకు ఉదాహరణ ఉంది, మీకు అనేక సార్లు చెప్పాను. కావేరీ జలాల గురించి 0.6 TMC తమిళనాడుకి రిలీజ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో ఎప్పటికీ కాంగ్రెస్ రాదు, తెలుసు అందరికీను. అయినా సరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నీళ్ళు వదలండి అన్నారు. కర్ణాటక సీఎం నేను ధర్నా కూర్చుంటాను కానీ నేను వదలన్నాడు. వదలకపోతే నిన్ను వదిలిపించి ఇంకొని పెట్టుకుంటాం, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నారు. పర్యవసానం ఏమైంది, కర్ణాటకలో ఓడిపోయింది కాంగ్రెస్, బీజేపీ నెగ్గింది. అలాగే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ చూసాం కదా, మనం ప్రామిస్ చేసాం, మాట ఇచ్చాం, చేసేస్తాం అంతే. ఆంధ్రాలో ఏ ఉండవు గురు, డిపాజిట్లు ఉండవంటే పోతే పోయింది. మనం అన్నమాట నుంచి ఎలా వెనక్కి వెళ్తాం, చేసేసారు. ఆ ఉద్దేశంతో అన్నాను, రేవంత్ రెడ్డి అనేవాడు నాకేం క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా లా ప్రకారం వెళ్తుందని నాకు నమ్మకం. ఒక్క ఆంధ్రప్రదేశ్ డివిజన్లో మాత్రమే అన్ని పక్కన పెట్టాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి కారణం బీజేపీ సపోర్టు. సరే ఏదైనా అది అయిపోయింది. అప్పుడు మోడీ గారే లేడు, మోడీ గారు కేంద్రంలో లేడు, అసలు ఆయనే ఆ బురద ఆయన ఎత్తుకోక్కర్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లేడు ఇక్కడ అధికారంలో, పవన్ కళ్యాణ్ అప్పటికి రాజకీయం పార్టీయే పెట్టలేదు. సో మంచి ఐడియల్ టైము, మిమ్మల్ని ఎవడో ఏమంటానికి సరిపోరు, తీసుకొచ్చి ఇది రైజ్ చేయండి. ఇది రైజ్ చేయడం వల్ల స్టేట్కి మంచి జరుగుతుంది. ముందు రావాల్సిన వస్తాయి, తర్వాత జరిగింది తప్పురా అంటే నాలాంటికి కొంచెం అమ్మా మనం ఆ రోజు చేసిన తప్పేం కాదు, ఇదిగో తేల్చింది, సుప్రీంకోర్టే తేల్చింది, తప్పు ఇంకెప్పుడు ఎలా చేయకండి అంటే చాలు. ఇదే నేను కోరుతున్నది, ఇదే పెద్ద కోరిక కాదు అని ఆ వేళ లెక్క తేల్చాం. అసలు దాని మీద చర్చేది ఎన్ని మీటింగ్లు పడతాయండి, ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లు అంటారు, మంత్రులు తెలంగాణ ఆంధ్ర మంత్రులు కూర్చుంటా ఉంటారు, కేంద్రం పిలిచిందంటారు. ఏదైనా అవుట్కమ్ వచ్చిందా, ఎందుకు రాలేదంటే మన వీక్నెస్. ఇది ఎంత పొలిటికల్ అది మర్చిపోకండి. ఇక్కడ మన పాయింట్ని బట్టి జరుగుతుంది అనుకోండి, పాయింట్ బట్టి జరగడానికి కోర్టులో అవకాశం ఉంది. అదే జరిగింది ఇప్పుడు కోర్టులో. ఇప్పుడు నేను అల్పప్రాణినైనా కోర్టు వారు రూల్ ప్రకారం ఇది చేయాలి అన్నారు మార్గదర్శి కేసులో. కోర్టులో టైం పడుతుంది, కానీ కోర్టులో నేను సరిపోను. నేను నా తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను అడిగిన రోజునే వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను 2020లోనే రాశాను, 19లో అధికారంలో వచ్చాడు, 20లో రాశాను, 22 దాకా ఆయన వచ్చి ఎఫిడవిట్ వేయలేదు. వేసుంటే అప్పుడే వచ్చినది, ఈ పార్టీ తేలిపోను. ఆయన అఫిడవిట్ వేసాక మళ్ళీ బతికింది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నాకు సపోర్ట్ చేయరని తెలుసు, నేను అడగను. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు బట్టి వాటిని బట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని మీద నేను వెళ్ళను అసలు. కానీ పార్లమెంట్లోనూ గవర్నమెంట్లోనూ అలా కాదు, ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడాలే. నీ బలాన్ని బట్టే నీకు వస్తుంది, నీ టాక్టిక్స్ని బట్టే నీకు వస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడిని మించినటువంటి టాక్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఆయనకు ఉంది టాక్టిక్స్. స్టేట్ కోసం వాడండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొండిగా చెప్పగలడు, ఇది నో, ఇది జరగడానికి వీల్లేదని చెప్పమని కోరుతున్నాను. నాతోటి ఏమి స్పందించలేదు.
స్పందన కూడా నేను నాతో స్పందించమని అడగలేదు, పని చేయమని అడిగాను. ఇంకా రేపు అసెంబ్లీ అవుతుందిగా, దుర్గేష్కి చెప్పాను, వీళ్ళు చెప్పాయా బాబు అని. చెప్పానండి అని దుర్గేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి అని. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండివిజువల్గా, ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ తను కొంచెం దాన్ని ఏమంటారు, ముక్కుసూటిగా మొండిగా పోయే మనిషి అని నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పు అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, వేరే విషయం. మేము కలిసిన అతి తక్కువ టైంలో నాకు అనిపించిన అభిప్రాయం అది. సో డెఫినెట్గా అతను ప్రెజర్ తేగలడు, ఇక్కడ తేగలడు, కేంద్రంలోనూ తేగలడు, కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తేగలడు. అది చేయమని అంటున్నాను. ఇది అసలు నిజంగా దీనివల్ల ఏ పార్టీకి నష్టం. కాంగ్రెస్ వాళ్ళు అయితే అడిగారు, రేపు ఇస్తున్నారు నాకు. నేను ఇది పట్టుకుని సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్కి వెళ్ళిన రోజున మొన్నడు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ అందరం సెంట్రల్లో కలిసాం. చెప్పాను పెడుతున్నారు ఇలాగా అని. జయరాం రమేష్ అన్నాడు, పెట్టడం అది ఇన్నాళ్ళ లేటు, పెట్టించు, చాలా కరెక్ట్, అది ఎవరి తప్పో తేలిపోతుంది, ఏం జరిగిందో తేలిపోతుంది. ఆ విషయం మళ్ళీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు తోట నరసింహం గారు లీడరు, తోట నరసింహం గారికి చెప్పాను, వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఇదే టైం అని. ఏం చేతో అది వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని పొలిటికల్ రీజన్స్ నేనేం క్వశ్చన్ చేయను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశం ఇది. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిన, ఆల్రెడీ లెటర్ కూడా రాశాను. దయచేసి పార్లమెంట్లోను కోర్టులోను ఈ అంశం ప్రస్తావించి మన రాష్ట్రానికి రావాల్సినవి రప్పించుకోవడంతో పాటు జరిగిన అవమానాల నుంచి బయటపడే అవకాశం కల్పించండి. అయిపోయింది కదా అని అనుకోకండి, అది అలా మచ్చాలా ఉండిపోయింది. నేను ఒక్కనే కాదు, అందరూ బాధపడుతున్నారు. వాళ్ళు ఎలా తీసుకుంటారండి, మనం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, గురు నీకు ఇచ్చేయాలనే ఉంది, నువ్వు నా చుట్టూ తిరగవు కదా, నేను వచ్చి నిన్ను అడగాలి. మా అరుణ్ కుమార్ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేటండి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో లేటండి, గదిలో కూర్చొని పోకుండా రాదంటే ఇవ్వకూడను. వాళ్ళు మనకి ఇవ్వాలి, ఇవ్వాల్సింది వాళ్ళు. అవునండి, జరగటానికి కారణం వాళ్ళు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏది అడగటానికి? ఏమన్నా నలుగురు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అడుగుదురు. కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నంతకాలం పార్లమెంట్లో, రాజ్యసభలో ఇదే గొడవ చేశాడు, అయిపోయింది ఆయన రాజ్యసభ. అది అందరికీ తెలియని విషయం ఏంటంటే, కులం అడిగితే ఎవడన్నా మామూలుగా ఇక్కడ చెప్పకూడదు, కులం అడగడానికి ఎవరికి రైట్ లేదు. బీసీ ఎస్సీ ఉన్నాయనుకోండి, అవి వాటికి కొన్ని రాయితీలు కల్పించారు కాబట్టి, నేను రేపు బీసీ అని రాస్తే ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ బీసీ రాశాను అనుకోండి, అప్పుడు అడగచ్చు మీరు, నువ్వు ఏ కులమయ్యా, బీసీ ఎలా అయ్యావు అని. నేను ఓసీలో ఉన్నాను, ఓసీలో ఉండి ఏ బెనిఫిట్లు పొందట్లేదు, నేను కులం పేరు రాయవలసిన అవసరమే లేదు. నా కులం మీరు అడిగితే ఏమైనా చేయొచ్చు, కేసు కూడా పెట్టచ్చు, ఉంది మనకి. అందరూ పెట్టేస్తున్నారు, మనం ఎవడో అడగట్లేదు. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి, కర్ణాటకలో అనుకుంటాను, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కులం అడిగితే వాడు తీసుకెళ్ళి ఎస్ఐని సస్పెండ్ చేయించాడు. ఎవడు పడతాం మనం? అన్ని చోట్ల అసలు కులం లేకుండా ఏమీ లేదు. అడిగేవాడు ఎవడు? నువ్వు బీసీ అని రాస్తే నీ కులం అడగచ్చు, ఎందుకంటే కాదా అవునా అని, అది లిస్టులో ఉందా లేదా అని అడగటానికి. ఎస్సీ అని రాస్తే ఎస్సీ కులంలో కూడా బయట వాడు ఊరికే ఎస్సీ బెనిఫిట్ల కోసం రాశాడు ఆయన, అది కూడా అంతవరకే, కులం అడిగేటువంటి రైట్ లేదు. అప్పుడే నువ్వు చెప్తున్నాను కదా, అకౌంట్ ఎవరో నాకు తెలుసు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయరు, కానీ దాని మీద ఫైట్ చేసిన వాడు ఎవడో, ఇక నాలాంటి వాడు ఎవడో పట్టుకోవాలి, పట్టుకుని వీడికి మెంటలు ఎక్కువైందండి పెద్దడు అయిపోయాడు ఒకడు, 70 దాటిపోయి కదండి కొంచెం అలాగే అయిపోతాడని. అసలు ఇందులో ఏమిటి చెప్పండి సాధించేది? ఇందులో ఏముంది అసలు? ఇది సాధించడానికి ఏముంది? ఒక నోటీస్ ఇవ్వాలి, లోక్సభలో ఒక నోటీస్ ఇస్తారు, ఆ నోటీస్ కూడా ఏమని ఇవ్వాలని రాసి ఇచ్చాను. అమిత్ షా గారి పాలనా రోజున, మోడీ గారి పాలనా రోజున ఈ సభలో మాట్లాడిన ఈ మాటలను బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ళు అన్నారు, దాని మీద చర్చిద్దాం. డెఫినెట్గా ప్రధానమంత్రి, హోంమంత్రి అన్న తర్వాత ఖచ్చితంగా చర్చించి తీరాలి. మనం వాళ్ళని ఏమి తప్పట్లేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు. అనేక సార్లు లోక్సభలో ఛాలెంజ్ చేశాడు అమిత్ షా,
దాని మీద చర్చిద్దామా, రండి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో మీరు చెప్తాను అని అనేక సార్లు అన్నాడు. ఎవడో నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కొంచెం పార్టీ నోటీస్ అనుకోండి, ఇప్పుడు లీడర్ ఆఫ్ ద పార్టీ ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్గా దాని వాల్యూ వేరు. నాలాంటి వాడు ఒక సింగిల్ మెంబర్ ఇచ్చాడు అనుకోండి, దాని వాల్యూ వేరు, అది వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే రోజు పార్లమెంట్ నడిచేదే 50 రోజులు 60 రోజులు నడుస్తుంది. అందులో ఇలాంటి షార్ట్ డిస్కషన్స్ ఉండేవే 10 ఎన్నో ఉంటాయి. ఆ 10 డిస్కషన్స్లో ఏది ప్రయారిటీ అన్నది చూసుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చింది అంతే, చేసి తీరాలి.